మనకి ఇది స్నాప్డ్రాగన్ 888 Gen 5 తో ఫస్ట్ రిలీజ్ అవుతున్న స్మార్ట్ ఫోన్ OnePlus 15. నేను దీన్ని ఒక పవర్ ప్యాక్డ్ ఫోన్ అని పిలుస్తాను. పవర్ ప్యాక్డ్ ఫోన్ అని ఎందుకు పిలుస్తున్నాను? ఈ అన్బాక్సింగ్ ఇదంతా టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ గా ఈ ఫోన్ గురించి అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలా లేదంటే వేరే స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయొచ్చా? OnePlus 13, 12 వాడుతుంటే OnePlus 15 కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా? ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకేమైనా ఫోన్స్ మంచి ఉన్నాయా? అసలు ఈ స్మార్ట్ ఫోన్ ని నేను ఎందుకు పర్చేస్ చేయాలి? ఇది ఏ పర్పస్ కి అయితే బాగుంటుంది? ఇవన్నీ మీరు నాకు ఒక 5 minutes టైం ఇస్తే మీకు OnePlus 15 గురించి ఎవ్రీథింగ్ చెప్పే బాధ్యత అయితే నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో కంటెంట్స్ చూసుకుంటే దీంట్లో 120 watts సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. USB-A నుంచి USB-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతకు మించి బాక్స్ లో కంటెంట్స్ అయితే ఏం లేవండి. డైరెక్ట్ గా మనం మొబైల్ కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి సేమ్ OnePlus 13s ఏదే డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి చుట్టూ కూడా అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మ్యాట్ గ్లాస్ ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్స్ ఎలాంటివి అయితే అట్రాక్ట్ చేయదు. నెక్స్ట్ దీని డిస్ప్లే 6.78 inches ఫుల్ హెచ్డి ప్లస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్ టు 165 Hz రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది దీని బెజిల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డిస్ప్లే విషయానికి వస్తే ప్రీవియస్ గా OnePlus 13 లో మనం 2K డిస్ప్లే చూసాం. ఇది మనకి ఫుల్ హెచ్డి ప్లస్. అండ్ ఈ 165 Hz అప్ టు ఏంటంటే ఇది మనకి ఎప్పుడు కూడా 165 Hz లో వర్క్ చేయదండి. ఓన్లీ 165 Hz సపోర్ట్ చేస్తున్న గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రమే ఇది మనకి 165 Hz. దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన ఫ్యూచర్ లాగైతే మనం చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది కెమెరాస్. 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మెయిన్ కెమెరా 50 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ 50 MP, టెలిఫోటో లెన్స్ 50 MP. మనకి OnePlus 13 కెమెరా సైజ్ తో కంపేర్ చేస్తే 15 లో చిన్న కెమెరా సెన్సార్ అయితే ఉంది. ఓవరాల్ గా బెటర్ ఫోటోస్ అయితే OnePlus 13 లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే తీసేశారు. సో హజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కెమెరాస్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. బట్ దీంట్లో మనకి 8K 24 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం 32 MP 4K 60 frames వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది 7300 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇవ్వడం వల్ల వెయిట్ అయితే మరీ ఎక్కువ లేదండి. 210 grams ఉంది. సేమ్ OnePlus 13 ఏదైతే వెయిట్ ఉందో అదే వెయిట్ ఉంది. బట్ దాంట్లో మనకి ఆల్మోస్ట్ 6300 mAh బ్యాటరీ ఇచ్చారనుకుంటా. అండ్ దీంట్లో మనకి 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ విషయంలో కానివ్వండి, రెండిట్లో అయితే ప్రెసెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. దీంట్లో మనకి IP69, IP68 వాటర్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఆక్సిజన్ OS 16 తో వస్తుందండి. ఫస్ట్ ఫోన్ ఆక్సిజన్ OS 16 తో రావడం. మనం స్టార్టింగ్ లో ఫోన్స్ చూసేటప్పుడు ఈ ఆక్సిజన్ OS కి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవాలండి. అంత మంచి OS ఇది ఆక్సిజన్ OS, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఓవరాల్ గా ఆక్సిజన్ OS మీద సపరేట్ గా ఒక 2-3 days యూస్ చేస్తే గానీ మనకి దీని డీటెయిల్డ్ రివ్యూ అయితే అర్థం కాదు. సో మీకు దేని సెగ్మెంట్ లో కావాలి డీటెయిల్డ్ రివ్యూ అన్నా కూడా ఖచ్చితంగా నేను ఎక్కువ మంది కమెంట్ చేస్తే నేను దాని మీద అయితే సపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. OnePlus 13 యూస్ చేస్తున్నారు, మీరు 15 కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా అని మీరు ఆలోచిస్తుంటే నా సజెషన్ అయితే అంత అవసరం లేదండి. ఎందుకంటే దీంట్లో మనకి హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఏం లేదు. ఇంకా మనకి మెయిన్ అప్గ్రేడ్ ఉందంటే బ్యాటరీ బ్యాకప్ ఒకటి, ప్రాసెసర్ ఒకటి. సో అవి మనం డైలీ యూసేజ్ లో మేజర్ గా అయితే నోటీస్ చేయం. ఆ క్వాడ్ కర్వ్ డిస్ప్లే నచ్చని వాళ్ళు, ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు అయితే దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చు. మెయిన్ బ్యాటరీ బ్యాకప్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ కెమెరాస్ దీంట్లో కొంచెం డౌన్ గ్రేడ్ అయినట్టు అనిపించింది నాకు. అదొక్కటే నాకు దీంట్లో నచ్చింది. అండ్ డిస్ప్లే కూడా కొంచెం డౌన్ గ్రేడ్ అయినట్టు అనిపించింది అండి ఈ OnePlus 15 లో. ఇప్పుడు దీని కాంపిటేటర్స్, దీని ప్రైస్ చూసుకుంటే మనకి 73,000 అయితే పెట్టడం జరిగింది. బేస్ వేరియంట్ 12GB RAM 256GB, కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ దీని ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే మనకి Samsung S25 వస్తుంది, iPhone 17 ఇంకొక 10,000 పెట్టుకుంటే వస్తుంది, వివోలో X200 Pro ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకుంటే వస్తుంది. ఈ బడ్జెట్ లో X200 వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ లో Samsung S24 Ultra. దాంట్లో ఫ్యూచర్స్ వైజ్ తక్కువ అయినా కానీ ఫోన్ అయితే నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ అండి. ఆ ప్రైస్ పాయింట్ లో S24 Ultra. మీరు గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తుంటే మీకు S24 Ultra గానీ, X200 Pro గానీ, iPhone 17 గానీ ఇది ఇచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే 100% ఇవ్వలేదు. ఓవరాల్ గా 165 Hz గేమింగ్ కి
కావాల్సినవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా ఆ ఫోన్స్ అన్నీ కూడా ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే బ్యాటరీ బ్యాకప్. మీరు ఒక గేమింగ్ కోసం మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నా ఆర్ఎల్స్ మంచి బ్యాటరీ బ్యాకప్ కోసం స్మార్ట్ ఫోన్ చూస్తున్నా కూడా ఈ OnePlus 15 మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ అంటాను. సో ఓవరాల్గా ఈ ఫ్యూచర్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఈ ఫోన్ అయితే పవర్ ప్యాక్డ్ ఫోన్ అని అనాలనిపించిందండి. సో డెఫినెట్లీ మంచి గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ చూస్తుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే. సో ఇది ఓవరాల్గా OnePlus 15 రివ్యూ చూసుకుంటే. మీరు సపరేట్గా ఏ కేటగిరీలో రివ్యూ కావాలనుకున్న కమెంట్ సెక్షన్లో ఎక్కువ కమెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను దానిపైన వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ OnePlus 15 పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.